హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొహా ఇన్స్టాలేషన్ ఆన్ ఉబుంటూ అంటే ఉబుంటూ మీదైనా లుబుంటూ అయినా కుబుంటూ అయినా ఏదైనా ఒకటి మనకి దేని మీదైనా ప్రొసీజర్ సేమ్ ఉంటుంది. ఇక్కడ మనం కొహా ఇన్స్టాలేషన్ ఆన్ లుబుంటూ మీద మనం ఈ వీడియోలో చూద్దాం. మనం ఎలా కొహా మన టెర్మినల్ ద్వారా ఎలా ఇన్స్టాలేషన్ చేయాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. మనకి ఇక్కడ కొహా ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ స్టెప్స్ ఉన్నాయి. ఈ యొక్క 10-15 కమాండ్స్తో మనం కొహాని సక్సెస్ఫుల్గా ఇన్స్టాలేషన్ చేయొచ్చు అన్నమాట. ఫస్ట్ మనకి ఎలా కొహా స్టెబిలిటీ అడ్రస్ ఇవ్వడం, తర్వాత కొహా ఇన్స్టాలేషన్, తర్వాత డేటాబేస్ ఇన్స్టాలేషన్, తర్వాత డేటాబేస్ కొహా డేటాబేస్ దానికి లైబ్రరీ డేటాబేస్ క్రియేట్ చేయడం. ఈ ప్రొసీజర్తో మనం ఈ 15 స్టెప్స్లో మనం కొహాని సక్సెస్ఫుల్గా ఇన్స్టాలేషన్ చేయొచ్చు. ఈ స్టెప్స్ మొత్తం దీనికి సంబంధించిన పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ ప్రొసీజర్ ప్రకారం నేను ఇన్స్టాల్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. మనకి ఇక్కడ MySQL కానీ లేకపోతే MariaDB కానీ డేటాబేస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆ రెండిట్లో ఏదో ఒకటి మనం చేసుకోవచ్చు. అలాగే లైబ్రరీ అనే దాంతో మనం డేటాబేస్ కూడా క్రియేట్ చేస్తాం. అలాగే సెక్యూరిటీ కమాండ్ ఇస్తాం. అలాగే అపాచీ సర్వర్ని ఐడెంటిఫై చేసిన కూడా అపాచీ అండ్ కొహాని ఐడెంటిఫై చేయడానికి అపాచీని ఇన్స్టాల్ చేస్తాం. ఫైనల్గా మనకి దీంట్లో డిఫాల్ట్ అపాచీ దాన్ని పోర్ట్ని డిజేబుల్ చేసి కొహా దాన్ని ఎనేబుల్ చేస్తాం. ఈ విధంగా ప్రొసీజర్ మనం దీంట్లో చూస్తాం. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి లుబుంటూ డెస్క్టాప్ అన్నమాట. మనకి వర్చువల్ బాక్స్ మీద ఇన్స్టాలేషన్ చేసిన మామూలుగా డైరెక్ట్గా లుబుంటూ ఇన్స్టాల్ చేసిన సేమ్ డెస్క్టాప్ ఇలాగే ఉంటుంది. రెండిట్లో సేమ్ ప్రొసీజర్ అన్నమాట. ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేశారంటే Ctrl-Alt-T ఇస్తే టెర్మినల్ ఓపెన్ అవుతుంది అన్నమాట. లేకపోతే మనకి స్టార్ట్ మెనూలో నుంచి వెళ్ళైనా మనం చేయొచ్చు అన్నమాట. రెండు ప్రొసీజర్లు చేయొచ్చు. మనకి ఇక్కడ స్టార్ట్ మెనూ, మన విండోస్లో స్టార్ట్ మెనూ ఎలాగో ఇక్కడ వెళ్ళేసి సిస్టమ్ దాంట్లో క్యూటీ టెర్మినల్ ఇచ్చిస్తే మనకి దాస్ మోడ్ అంటాం కదా జనరల్గా విండోస్లో, అట్లా టెర్మినల్ అంటాం దీంట్లో ఇక్కడికి వెళ్తాం అన్నమాట. ఇక్కడ మనం కమాండ్ లైన్ ఒక స్టెప్ తర్వాత వన్ వేస్తాం. సుడోసు అంటే మనకి యూజర్ సూపర్ యూజర్కి వస్తుంది, దానికి పాస్వర్డ్ అడుగుతుంది సూపర్ యూజర్కి. దానికి పాస్వర్డ్ మనకి ఉబుంటూకి ఏమి ఇచ్చాము లుబుంటూకి ఆ పాస్వర్డ్ ఇవ్వాలి. అప్పుడు మనకు రూట్లోకి వెళ్తాం అన్నమాట. ఆ పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ ఇచ్చిన తర్వాత రూట్లోకి వెళ్తాం. దాని తర్వాత అక్కడి నుంచి మనం ఏ అయితే ఇన్స్టాలేషన్ ప్రొసీజర్స్ అవన్నీ చూస్తాం అన్నమాట. ఇక్కడ చూడండి, సుడోసు తర్వాత మన సుడోసు ఇచ్చాము అంటే అది సూపర్ యూజర్కి. సూపర్ యూజర్ అయితే పాస్వర్డ్ ఇచ్చాము లుబుంటూ పాస్వర్డ్. తర్వాత రూట్లోకి వెళ్ళింది. రూట్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం ఇవ్వాలన్నమాట. సుడో ఆప్ట్ అప్డేట్ అంటే ఇక్కడ మనకి ఉబుంటూ ఇవి దానికి సంబంధించి అప్డేట్ అవుతుంది అన్నమాట. ఇంతకుముందు ఆప్ట్ గెట్ అనే కమాండ్ ఉండేది. ఇప్పుడు ఆప్ట్ అనే ఓన్లీ ఆప్ట్ తోటే మనకి ఇన్స్టాల్ అవుతాయి అన్నమాట. ఇక్కడ సుడో ఆప్ట్ అప్డేట్ అంటే మనకి ఇక్కడ అప్డేట్ అవుతుంది అన్నమాట లుబుంటూ. ఇక్కడ మొత్తం అన్నీ అప్డేట్ అవుతుంది. ఇది సిస్టమ్ పర్ఫార్మెన్స్ని బట్టి కొంచెం స్లో స్పీడ్ ఉంటుంది అన్నమాట. అన్నీ అప్డేట్ చేసుకుంటే వస్తుంది. రీసెంట్గా కానీ అప్డేట్ చేసింటే చాలా తక్కువ టైం తీసుకుంటుంది. మనం రీసెంట్గా అప్ చేయకపోతే కొంచెం టైం తీసుకుంటుంది అన్నమాట. ఈ విధంగా మనకి అప్డేట్ ఇచ్చినప్పుడు ఉబుంటూ అప్డేట్ అవుతుంది అన్నమాట. అప్డేట్ కమాండ్ ప్రతి స్టెప్ మనకు ఆ ప్రొసీజర్ దాంట్లో ఇచ్చినాను క్లియర్గా. ప్రతి స్టెప్ దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళడం నెక్స్ట్ స్టెప్ బై స్టెప్.
మనకు అప్డేట్ కమాండ్ తర్వాత మనకి అప్గ్రేడ్ కమాండ్ ఇస్తాం అన్నమాట. తర్వాత అప్గ్రేడ్. ఇప్పుడు లొబెంటోలో ఉన్న అంటే దానికి సపోర్టింగ్ ఉన్న సాఫ్ట్‌వేర్స్, టూల్స్ కూడా అన్నీ అప్డేట్ అవుతాయన్నమాట. దీనికి కొంచెం టైం తీసుకుంటుంది దీనికి కూడా. ఇప్పుడు యెస్ అని ఇచ్చి కంటిన్యూ యెస్ అంటే అక్కడ యెస్ అని ఇచ్చేయాలి మనం. దీంట్లో కంటిన్యూ యెస్ అనేది చెప్తాను అన్నిటికి. ఇట్లా అడిగినప్పుడు యెస్ అని ఇవ్వండి. తర్వాత మనకి అప్డేట్, అప్గ్రేడ్ అయిన తర్వాత మనకి ఇప్పుడు కొహాలో మనకి దాని అడ్రస్ ఇస్తామన్నమాట. కొహా అడ్రస్ ఇవ్వాలి మనం. ఇప్పుడు కొహాలోకి కొహా కరెంట్ స్టేబుల్ రిపాజిటరీకి సంబంధించిన అడ్రస్ అండ్ సోర్స్ ప్యాకేజ్ కీ ఇక్కడ ఇవ్వాలి మనం. ఇక్కడ ఎకో డెబ్ అనే దాంతో ఆ కమాండ్ డెబేనియన్ కొహా కమ్యూనిటీ ఓఆర్జీ కొహా స్టేబుల్ మెయిన్ అని ఇచ్చాం కదా, అక్కడ స్టేబుల్ ఇచ్చుకోవచ్చు, ఓల్డ్ స్టేబుల్ కూడా ఇచ్చుకోవచ్చు. ఓల్డ్ స్టేబుల్ ఇచ్చినప్పుడు మనకి ఆ ప్రీవియస్ వర్షన్ ఇన్స్టాల్ అవుతుంది. స్టేబుల్ ఇచ్చినప్పుడు కరెంట్ వర్షన్ ఇన్స్టాల్ అవుతుంది అన్నమాట. ఈ కమాండ్ ఇచ్చినప్పుడు మనకు ఆ రిపాజిటరీకి మనకు అడ్రస్ ఇస్తున్నాం అన్నమాట. ఫస్ట్ దీనికి ఉబుంటూకి. ఆ తర్వాత ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఆ వర్షనే తీసుకుంటుంది అన్నమాట. ఫస్ట్ దాని అడ్రస్ ఇస్తున్నాం అన్నమాట. చిన్న కమాండ్ ఎంటర్ చేసి ఈ రెండు మాత్రమే, 2 లైన్స్ మాత్రమే కమాండ్ లెంగ్తీగా ఉంటాయి. ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ డబ్ల్యూ గెట్ ఓ ఈ 2 కమాండ్స్ అన్నమాట. ఈ 2 కమాండ్స్ ఇస్తాం అన్నమాట. డెబియన్ కొహా కమ్యూనిటీ ఓఆర్జే కొహా జీపీజీ ఏసి సుడో ఆప్ట్ కీ యాడ్ అని ఇస్తాము. ఇది కూడా ఇచ్చి ఐఫోన్ ఇస్తాం. ఇది ఎంటర్ ఇచ్చిన తర్వాత ఆ 2 కమాండ్స్ మనకి ఏ అయితే కొహా అడ్రస్ ఉందో స్టేబుల్ దాని ఇన్స్టాలేషన్ కోసం ముందు ప్రొసీజర్కి ఇస్తాం అన్నమాట. ఈ 2 కమాండ్స్ యాజ్ ఇట్ ఈజ్గా మనం పేస్ట్ కూడా చేసుకోవచ్చు. దాని నుంచి తీసి ప్రతి కమాండ్ని అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇలా టైప్ చేసుకోవచ్చు. ఎంటర్ చేస్తాం. ఈ కమాండ్ అయిన తర్వాత యాడ్ ఐఫోన్ ఇచ్చిన తర్వాత ఎంటర్ ఇస్తాం. సో ఆ 2 ఇచ్చిన కమాండ్లు అయిన తర్వాత మనకి ఇప్పుడు కొహా ఇన్స్టాలేషన్ కమాండ్ ఇస్తాం. సుడో ఆప్ట్ అప్డేట్ ఒకసారి అప్డేట్ ఇస్తున్నాము. అప్డేట్ కూడా కొంచెం చేసుకుంటే మంచిది, అందుకని మధ్యలో మళ్ళీ ఒకసారి అప్డేట్ ఇచ్చాం. సుడో ఆప్ట్ ఇన్స్టాల్ కొహా ఐఫన్ కామన్ అనే కమాండ్ ఇవ్వాలి. ఆప్ట్ ఇన్స్టాలేషన్ కొహా కామన్ అనే కమాండ్ ఇచ్చినప్పుడు కొహా ఇన్స్టాల్ వస్తుంది. ఇక్కడ ఎస్ అని అడిగినప్పుడు ఎస్ అని ఇవ్వండి. అన్నిటికీ ఎస్ అని ఇచ్చేసింది. కొహా ఇన్స్టాలేషన్ అప్పుడు కొహా ఇన్స్టాల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు దీనికి కూడా కొంచెం టైం తీసుకుంటుంది అన్నమాట. కొహాలు అన్నీ ఇన్స్టాల్ అవుతాయి. పెరల్ మాడ్యూల్స్ అన్నీ ఇన్స్టాల్ అవుతాయి అన్నమాట. సుడో ఆప్ట్ ఇన్స్టాల్ కొహా ఐఫన్ కామన్ అని ఇచ్చినప్పుడు ఈ ప్రొసీజర్ అంతా జరుగుతుంది అన్నమాట. స్టెప్స్ అన్ని మాడ్యూల్స్ అన్నీ ఇన్స్టాల్ చేసుకోవడానికి కొంత టైం తీసుకుంటుంది కొహా. మనకి ఆన్లైన్ కాబట్టి నెట్వర్క్ స్పీడ్ ఉండాలి, ఇంటర్నెట్ కనెక్షన్ కంపల్సరీ ఉంటేనే ఇది ఇన్స్టాలేషన్ అనమాట. అందుకే డైరెక్ట్గా ఇంటర్నెట్లోంచి ఇన్స్టాలేషన్ అనమాట ఇది. అందుకని ఇంటర్నెట్ కనెక్షన్ మనకు ఉండాలి అన్నమాట. ఈ విధంగా మనకు మొత్తం స్పీడ్ ఉంటే నెట్వర్క్ త్వరగా ఇన్స్టాల్ అవుతుంది అన్నమాట. ఇక్కడికి వచ్చాక మనకి కంప్లీట్ అయింది అన్నమాట. కొహా ఇన్స్టాలేషన్ అక్కడ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనకి
కొహాకి మనకి కొహాలో మనకి దాన్ని నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ లైక్ డొమైన్ నేము, పోర్ట్ నెంబర్స్ అసైన్ చేయాలన్నమాట. ఓపాక్ స్టాఫ్ ఇంటర్ఫేస్కి ఓపాక్కి అక్కడికి దానికి సంబంధించి మన కమాండ్ ఇవ్వాలన్నమాట. సుడో నానో అనేది ఎడిటర్ అన్నమాట. ఆ ఎడిటర్లోకి వెళ్ళి మనం చేయాలన్నమాట. నానో కలిసి ఈటీసీ కొహా sites.conf అనే కమాండ్ ఇచ్చినప్పుడు మనకి దాంట్లోకి వెళ్తాం అన్నమాట. అక్కడ పోర్ట్ నెంబర్ ఇవ్వాలి మనం. నానో అనేది ఒక ఎడిటర్, జీ ఎడిటర్ ఉంటుంది, నానో అంటే రకరకాల ఈ ఎడిటర్స్ అన్నమాట. ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటుంది లూబంటాలో. దాంట్లోకి వెళ్ళి ఎంటర్ చేస్తే ఆ నానోలో ఓపెన్ అవుతుంది అన్నమాట. అది ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు దాంట్లో ఇక్కడ ఇంట్రా ఉంది కదా, ఇంట్రా సఫెక్స్ ప్రిఫిక్స్ అని, అక్కడ ఇంట్రా పోర్ట్ 8 ఉంది, దాని కింద 88 అనేది ఇవ్వాలన్నమాట. మనం ఇంట్రా పోర్ట్ 8 ఉంది కదా, దాని కింద 880 అని ఇవ్వాలి. అది ఆ క్లయింట్ గురించి స్టాఫ్ క్లయింట్ సంబంధించిన పోర్ట్. ఇంట్రా పోర్ట్ 8080 అనేది మనం ఇస్తాం. ఆ 80 కింద 8080 అనేది ఇచ్చేసి మనం కంట్రోల్ X ఇస్తే బయటకు వచ్చేస్తాం. సేవ్. దాని నుంచి మనం బయటికి రావచ్చు. కంట్రోల్ X ఇచ్చేసి అక్కడికి పోర్ట్ అయిపోయింది, పోర్ట్ అసైన్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్ క్రియేట్ చేయాలన్నమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డేటాబేస్ MariaDB కానీ MySQL కానీ ఇన్స్టాల్ చేయొచ్చు. ఇక్కడ నేను MySQL సర్వర్ ఇన్స్టాల్ చేస్తున్నాను, MySQL డేటాబేస్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాను అనమాట. ఆ రెండిట్లో MariaDB కానీ ఏదైనా రెండిట్లో చేసుకోవచ్చు. MySQL ఇన్స్టాల్ చేస్తున్నాను. దానికి మనకు కమాండ్ వచ్చి sudo apt install MySQL-server అని ఇస్తాం. సర్వర్ అని ఇచ్చి ఎంటర్ చేస్తాం. ఇప్పుడు డేటాబేస్ ఇన్స్టాల్ అవుతుంది. డేటాబేస్ ఎస్, ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎస్ అని ఇవ్వండి. కంటిన్యూషన్ అంటే ఎస్ అని ఇవ్వండి. ఇక్కడ MySQL డేటాబేస్ ఇన్స్టాల్ అవుతుంది. ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత మన నెక్స్ట్ సెటప్ అపాచ్ వెబ్ సర్వర్ని మనకి ఈ కొహకి సెటప్ చేస్తాం, కాన్ఫిగర్ చేస్తాం. దీని తర్వాత ఇది ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత డేటాబేస్ తర్వాత సెటప్ ది అపాచీ వెబ్ సర్వర్ ఫర్ కొహా మాట. ఇది కంప్లీట్ అవుతుంది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయింది. క్లియర్ అంటే మనకి పైకి వస్తుంది అన్నమాట. ఇదంతా కిందంతా పోయేసి పైన క్లియర్గా పైనకి వస్తుంది అన్నమాట కమాండ్ లైన్. నెక్స్ట్ వచ్చేసి సెటప్ ది అపాచీ వెబ్ సర్వర్ ఫర్ కొహా. నెక్స్ట్ స్టెప్, దానికి 2 కమాండ్స్ ఉంటాయి అన్నమాట. sudo a2 enmod rewriter అని, sudo a2 enmod cgi అని 2 కమాండ్స్ ఉంటాయి.
ఆ 2 కమాండ్స్ ఇస్తే మనకి ఆ అపాచీ సర్వర్ సెటప్ అవుతుంది, కాన్ఫిగర్ అవుతుంది ఫర్ కోహాకి. రీరైట్ అనేది ఫస్ట్ కమాండ్. ఆ కమాండ్ చేసి ఎంటర్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ కమాండ్ sudo a2 enmod cgi, నెక్స్ట్ కమాండ్ అది ఇచ్చి మళ్ళీ ఎంటర్ ఇవ్వాలి. మళ్ళీ ఎంటర్ అక్కడికి కంప్లీట్ అయింది. ఇప్పుడు అపాచీ సర్వర్ రీస్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ అపాచీ సర్వర్ రీస్టార్ట్ చేస్తాం. sudo service apache to restart అనే కమాండ్ ఇస్తాం అన్నమాట. sudo service apache to restart అనే కమాండ్ ఇస్తే అపాచీ సర్వర్ రీస్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు అపాచీ సర్వర్ రీస్టార్ట్ అయిన తర్వాత మనం ఇప్పుడు కోహా డేటాబేస్ క్రియేట్ చేయాలన్నమాట. కోహా డేటాబేస్ కోహా -create -db లైబ్రరీ అనేది డేటాబేస్ నేమ్ అన్నమాట. మనం ఇచ్చే MySQLలో లైబ్రరీ అనే ఒక డేటాబేస్ కోహా కోసం క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఆ డేటాబేస్ క్రియేట్ అవుతుంది అన్నమాట. క్రియేట్ అయిన తర్వాత మనం మళ్ళీ MySQL సెక్యూరిటీ ఇస్తాం. MySQL సెక్యూరిటీ కమాండ్ ఇవ్వాలి. ఉబుంటూ డిఫాల్ట్ సెటప్ అన్నమాట. దానికి టైప్ ఆఫ్ ఫాలోయింగ్ కమాండ్స్ అన్నమాట. దానికోసం sudo mysql _secure -installation సెక్యూర్డ్ ఇన్స్టాలేషన్ చేస్తాం అన్నమాట. సెక్యూర్డ్ ఇన్స్టాలేషన్ చేస్తాం. mysql -secure -installation అన్ని అండర్స్కోర్స్ ఇన్స్టాలేషన్ ఇచ్చిన కదా. అక్కడ ఫస్ట్ దానికి వస్తే ఒక్కదానికే మనం నో అని ఇవ్వాలి, కొదవట మొత్తానికి ఎస్ అని ఇవ్వాలి. చాలా క్వశ్చన్స్ అడుగుతుంది. మనం ఫస్ట్ ఎస్ నో అని ఫస్ట్ దానికి నో అని ఇచ్చి తర్వాత అన్నిటికీ ఎస్ అని మనం ఇచ్చుకుంటే అలా అక్కడ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం నెక్స్ట్ వాటన్నిటికీ ఎస్ అని ఇవ్వాలి. ఫస్ట్ దానికి మాత్రమే నో అని ఇవ్వాలి అక్కడ అడిగే క్వశ్చన్స్. ఫస్ట్ దానికి నో, తర్వాత అన్నిటికీ ఎస్ అని ఇచ్చుకుంటాం. అది సెక్యూరిటీకి సంబంధించింది. ఫస్ట్ దానికి మాత్రమే నో ఇవ్వండి, రిమైనింగ్ వాటన్నిటికీ ఎస్ అని ఇవ్వండి. పాస్వర్డ్ అడిగితే ఉబుంటూ పాస్వర్డ్. సెక్యూరిటీ కోసం మధ్యలో కొన్నిసార్లు ఇవి అడుగుతుంటుంది పాస్వర్డ్ అంటే మన ఉబుంటూ పాస్వర్డ్ మాత్రమే ఇవ్వడం. అది కంప్లీట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ అపాచీ పోర్ట్ మనం అసైన్ చేయాలన్నమాట. డిఫాల్ట్ పోర్ట్ కాకుండా కోహా పోర్ట్ క్లయింట్ స్టాఫ్ క్లయింట్కి అండ్ దీనికి మనకి వపాక్ రెండింటికి మనకి పోర్ట్లు అసైన్ చేయాల్సి వస్తుంది అన్నమాట. అసైన్ చేయాల్సినప్పుడు మళ్ళీ sudo nano వచ్చేసి స్పేస్ ఇచ్చి /etc/apache2/ports.conf అనే కమాండ్ ఇచ్చినప్పుడు మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినప్పుడు Apache2 ports.conf ఎంటర్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది అన్నమాట. దీంట్లో మనకి లెసన్ 80 ఉంది కదా, దాని కింద 80 ఇవ్వాలి. ఇప్పుడు మనకి
స్టాఫ్ క్లయింట్ని అపాచీకి అసైన్ చేస్తున్నాం, అపాచీకి ఐడెంటిఫై చేస్తున్నాం అన్నమాట. తర్వాత ఈ కంట్రోల్ ఎక్స్ ఇచ్చి బయటకు వచ్చేస్తాం, కంట్రోల్ ఎక్స్ ఇచ్చి బయటకు వస్తాం. నెక్స్ట్ వచ్చేసి డిఫాల్ట్ అపాచీ సర్వర్ పోర్టు డిజేబుల్ చేసేసి కొహా పోర్టు ఎనేబుల్ చేస్తాం. దానికి 3 కమాండ్స్ ఉంటాయి అన్నమాట. దానికి 3 కమాండ్స్ ఉంటాయి. sudo a2 dissit decide 000 -default first command. Next command sudo a2 enmod space deflate. Next command. Enter. Next third command sudo a2 en site space library. ఎంటర్. అక్కడికి మనకు పోర్ట్ని లైబ్రరీ అనే డేటాబేస్ అసైన్ చేస్తామన్నమాట, అపాచీకి డిఫాల్ట్ పోర్ట్ కింద. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అపాచీ రీస్టార్ట్ చేస్తాం, అపాచీ సర్వర్ని మళ్ళీ ఒకసారి రీస్టార్ట్ చేస్తాం. దాని కమాండ్ వచ్చేసి sudo service apache to రీస్టార్ట్, మధ్యలో స్పేస్ ఉంటుంది, అపాచీ టు రీస్టార్ట్. ఇప్పుడు రీస్టార్ట్ అవుతుంది అన్నమాట అపాచీ సర్వర్. అక్కడ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనకి కొహాకి డేటాబేస్, మాస్టర్ డేటాబేస్ పాస్వర్డ్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంటర్ చేస్తే sudo koha -pass pass wd బాడ్ స్పేస్ లైబ్రరీ ఇస్తే మనకి దానికి పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ చూపిస్తుంది చూడండి. అక్కడ పాస్వర్డ్ ఇచ్చింది, ఆ కమాండ్ ఇస్తే ఆ పాస్వర్డ్ మనం ఎంటర్ చేసుకోవాలి. పాస్వర్డ్ ఎంటర్ చేసుకోకపోతే మళ్ళీ దాంట్లోకి వెళ్ళి మనం చూడాల్సి వస్తుంది. దానికి వేరే కమాండ్ ఉంది. మనకి ఇక్కడ పాస్వర్డ్ ఇక్కడ వస్తుంది కాబట్టి ఈ పాస్వర్డ్ నోట్ చేసుకోవాలి. తర్వాత మన సూపర్వైజర్ మార్చుకుంటాం పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ మటుకు ఫస్ట్ ఎంటర్ చేసడానికి ఈ పాస్వర్డ్ అవసరం అవుతుంది. దీన్ని పక్కన నోట్ చేసి పెట్టుకోండి. అది నోట్ చేసుకున్న తర్వాత ఎంటర్ నొక్కండి. అప్పటి వరకు ఎంటర్ నొక్కబోకండి, లేకపోతే మనకు పాస్వర్డ్ తెలియదు, మళ్ళీ ఆ పాస్వర్డ్ కమాండ్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకని ఇక్కడ మనకి ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్న దాకా ఎంటర్ నొక్కొద్దు. పాస్వర్డ్ మన కేస్ సెన్సిటివ్ ఉంటుంది, అన్ని చూసుకోండి, క్యాపిటల్ లెటర్స్నే ఉంది. నెక్స్ట్ ఎంటర్ కొట్టండి. అక్కడికి మనకు కంప్లీట్ అవుతుంది, మనకు కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు లోకల్ హోస్ట్ :8080 కొడితే మనం కొహాలోకి మనకి వెబ్ ఇన్స్టాలర్లోకి వెళ్తాం అన్నమాట. ఇప్పుడు వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి దాంట్లో లోకల్ హోస్ట్ కొట్టి వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడికి కంప్లీట్ కమాండ్ లైన్లో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు :8080 కొట్టి ఎంటర్ చేస్తే ఇప్పుడు వెబ్ ఇన్స్టాలర్ స్టార్ట్ అవుతుంది అన్నమాట, కొహా వెబ్ ఇన్స్టాలర్. ఇక్కడ వెబ్ ఇన్స్టాలర్లో ఫస్ట్ మనకి డిఫాల్ట్ యూజర్ అన్నమాట, koha_library. ఇక్కడ పాస్వర్డ్, ఇప్పుడు ఏదైతే పాస్వర్డ్ మనం నోట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, ఇక్కడ డిఫాల్ట్ యూజర్ నేమ్ వచ్చేసి user_library, koha_library. పాస్వర్డ్ ఇప్పుడు మనం ఏదైతే నోట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ మనం ఎంటర్ చేయాలి. జాగ్రత్తగా సేస్ సెన్సిటివ్ కాబట్టి క్యాపిటల్ స్మాల్ సింబల్స్ అలాగే నోట్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు అప్గ్రేడ్ ఇప్పుడు అవసరం లేదు. మనకి ఇక్కడ చూజ్ యువర్ లాంగ్వేజ్ ఉంటుంది, డిఫాల్ట్గా అక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, ఈఎన్ అని ఉంటుంది. చూజ్ అయిన తర్వాత ఈఎన్ ఉంటుంది, దాన్ని మనం నెక్స్ట్ అని ఎంటర్ చేస్తే అక్కడ ఏం మార్చేది ఏమి ఉండదు. నెక్స్ట్ అని కంటిన్యూషన్ చేస్తే క్లిక్ చేయాలి, కింద బ్లూ బటన్ మీద కంటిన్యూషన్ అని క్లిక్ చేయాలి.
కంటిన్యూ చేసిన తర్వాత నెక్స్ట్ చెక్ పెరల్ డిపెండెన్సెస్ అనమాట. అవి మనకి డిపెండెన్సెస్ సక్సెస్ఫుల్గా అన్ని ఇన్స్టాల్ అయినాయి అని అక్కడ చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఓకే కంటిన్యూషన్. నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్ సెట్టింగ్. డేటాబేస్ సెట్టింగ్లో మనం చూసాం కదా, డేటాబేస్ యూజర్ నేమ్ వచ్చి లైబ్రరీ _koha_library. డేటాబేస్ కూడా నేమ్ కూడా యూజర్ నేమ్ కూడా వచ్చేసి koha_library. అది కూడా ఇంతకుముందు ప్రీవియస్గా డేటాబేస్కి సపరేట్ ఐడి పాస్వర్డ్ అడిగేది. ఇప్పుడు డిఫాల్ట్గా మనం ఏదైతే మామూలు పాస్వర్డ్ ఐడి ఉంటుందో అదే ఐడి పాస్వర్డ్. సపరేట్గా ఇప్పుడు డేటాబేస్కి సపరేట్ ఐడి పాస్వర్డ్ లేదు. నెక్స్ట్ కంటిన్యూషన్. డేటాబేస్ సెట్టింగ్లో మనం ఏం చేసామో అవన్నీ అక్కడ చూపిస్తుంది. సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయింది అన్నమాట. డేటాబేస్ సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయింది. యూజర్ నేమ్ చూపిస్తుంది, డేటాబేస్ నేమ్ చూపిస్తుంది ఇక్కడ. నెక్స్ట్ కంటిన్యూషన్. కంటిన్యూ. సెటప్ ది డేటాబేస్. కంటిన్యూషన్. కంటిన్యూషన్ ఇస్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం అన్నమాట. ఇక్కడ చాలా సింపుల్ స్టెప్స్ అండి. ఇక్కడేమో కమాండ్స్ ఏమి ఇవ్వలేదు, సింపుల్ స్టెప్స్. ఇక్కడ సక్సెస్ఫుల్ అయిపోయింది. వెబ్ ఇన్స్టాలర్ సక్సెస్ఫుల్గా మనకి ఇక్కడ డేటాబేస్ టేబుల్స్ కూడా క్రియేట్ అయినాయి. సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ కంటిన్యూషన్ అన్నమాట. కంటిన్యూషన్. ఇప్పుడు ఇన్స్టాల్ బేసిక్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అన్నమాట. ఇక్కడ ఇన్స్టాలేషన్ బేసిక్ కాన్ఫిగర్ సెట్టింగ్స్ అన్నమాట. ఇప్పుడు మనం చేయాలి. సింపుల్ స్టెప్స్ అవి కూడా. ఇక్కడ మనకి కింద చూస్తే మార్క్ 21 యూనిమార్క్ ఉంటుంది. జనరల్గా డిఫాల్ట్గా మనం మార్క్ 21ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూషన్ ఇవ్వాలి. యూనిమార్క్ మనం ఇవ్వం జనరల్గా. మార్క్ 21 మనకి డిఫాల్ట్గా మనం మార్క్ 21 ఇస్తామన్నమాట. సెట్టింగ్స్ డిఫాల్ట్ సెట్టింగ్స్ మార్క్ 21 ఇచ్చామన్నమాట. ఇచ్చినప్పుడు దాంట్లో ఇవన్నీ ఉంటాయి ఆప్షన్స్. ఇక్కడ ఆప్షన్స్ మనకి కావాల్సిన వరకు మనం టిక్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా మనకి ఏమైనా శాంపిల్స్ కావాలన్నప్పుడు ఆ శాంపిల్స్ ఏమేమి కావాలనేది అక్కడ చెక్ మార్క్ పెడితే ఆ శాంపిల్స్ మనకు అక్కడ అసైన్ అవుతాయి. వద్దనుకునే లేకపోవచ్చు. మనకు డిఫాల్ట్ ఐటెం టైప్స్ కావాలా, డిఫాల్ట్ యూజర్ టైప్స్ కావాలా, లేకపోతే మనమే క్రియేట్ చేసుకోవాలా, లేకపోతే కొన్ని శాంపిల్స్ కావాలా. శాంపిల్స్ కావాలంటే అక్కడ చెక్ లిస్ట్ పెడితే అవన్నీ శాంపిల్ కింద దాంట్లో వచ్చేస్తాయి. తర్వాత కొహాలు మనం ఇక్కడ కొన్ని మనకు కావాల్సిన వరకు ఇక్కడ చెక్ లిస్ట్ పెట్టాం. మీకు కావాల్సిన వరకు చెక్ లిస్ట్ పెట్టుకోవచ్చు. మనం అక్కడ కాదు అక్కడే క్రియేట్ చేసుకుంటాం. యూజర్ టైప్స్, ప్యాటర్న్ టైప్స్, ఐటెం టైప్స్ అన్నీ అక్కడే చేసుకుంటాం. అక్కడ ఎట్లా అంటే మనకు కొన్ని కావాల్సినవి ఇక్కడ చెక్ పెడతాం అన్నమాట. సిఎస్వి ఫైల్స్ ఏమైనా కావాలా, మనకి శాంపిల్ సంబంధించినవి, మార్క్స్ సంబంధించినవి, యాట్రిబ్యూట్ టైప్స్ కావాలా, శాంపిల్ అవి చెక్ పెట్టుకోవచ్చు. ఇట్లాగా కొన్ని మనకు కావాల్సిన శాంపిల్స్. మనకి యూజర్ ప్యాటర్న్ టైప్స్ అవసరం లేదు మనకి. అవి మనం అక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ప్యాటర్న్ టైప్స్ అక్కడ తయారు చేసుకోవచ్చు కావాలంటే. ఇంకేమన్నా ఆప్షన్స్ ఉంటే మనం అవి కూడా మనం చెక్ పెట్టుకొని అవి ఏదైతే చెక్ పెడతామో అవి డిఫాల్ట్ శాంపిల్స్ మనకి డేటాబేస్లో అక్కడ మనకి తర్వాత కొహాలో కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ అడుగుతుంది మనకి ఏమేమి కావాలని. ఇవన్నీ మనం కొన్ని చెక్ పెట్టుకోవచ్చు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇస్తే అవన్నీ ఇంపోర్ట్ అయిపోతాయి. ఆ శాంపిల్స్ అన్నీ మనకు ఆ డేటాబేస్లోకి ఇంపోర్ట్ అయిపోతాయి. మనం ఏదైతే చెక్ లిస్ట్ పెట్టామో అవన్నీ అక్కడ మనకి చూపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ స్క్రీన్లో మనం ఏదైతే చెక్ పెట్టామో అవన్నీ మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఆప్షన్స్లో పెట్టాము. మ్యాండేటరీ ఉన్నాయి. అట్ట కింద ఆప్షన్స్ కొన్ని ఉన్నాయి. డేటా లోడ్ అనమాట. మొత్తం కింద వరకు చూసుకోవచ్చు. నెక్స్ట్ కంటిన్యూషన్.
బేసిక్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిందన్నమాట. ఆన్ బోర్డ్ కొన్ని ఉంటాయి, అవి ఇప్పుడు చేయాలి. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిందన్నమాట. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ కంటిన్యూషన్ ఏంటంటే ఆన్ బోర్డు సంబంధించిన కొన్ని స్టెప్స్ ఉంటాయి. అంతకుముందు అవి ఉండేవి కాదు ప్రీవియస్గా. ఇప్పుడు అవి ఆన్ బోర్డు ఫిల్ చేసేవి కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. మనకి క్రియేట్ ఏ లైబ్రరీ అనేది ఇంతకుముందు ఆల్రెడీ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఉండేది. ఇప్పుడు కనీసం ఒక లైబ్రరీ అయినా మనం ముందు క్రియేట్ చేయాలి. అక్కడ లైబ్రరీ కోడ్ ఏదో కోడ్ ఇవ్వాలి. మనం లైబ్రరీకి సంబంధించిన మన ఫుల్ నేమ్కి షార్ట్గా ఉండే అబ్రివేషన్ అక్కడ ఇచ్చేసి కింద అక్కడ లైబ్రరీ కోడ్ అనే దగ్గర అబ్రివేషన్, ఇక్కడ ఫుల్ ఫామ్ లైబ్రరీ ఇవ్వాలి. తర్వాత చేంజ్ కూడా చేసుకోవచ్చు, ఇదే ఉండాలని ఏం లేదు. మనం పీబీఆర్ విట్స్ ఉన్నాం, ఇక్కడ విట్స్ సెంట్రల్ లైబ్రరీ అని ఇస్తున్నాం. ఇక్కడ విట్స్ సెంట్రల్ లైబ్రరీ అని ఇచ్చాను. విట్స్ ఎల్ అనే కోడ్ ఇచ్చాను. నెక్స్ట్ క్రియేట్ లైబ్రరీ క్రియేట్ అయ్యింది. నెక్స్ట్ క్రియేట్ ఏ ప్యాటర్న్ కేటగిరీ. కనీసం ఒక ప్యాటర్న్ కేటగిరీ ఇవ్వాలి. ప్యాటర్న్స్ అంటే యూజర్స్. ఇక్కడ నేను స్టాఫ్ ఇస్తున్నాను, ఎస్ఎఫ్ అని ఇచ్చేసి కోడ్ ఇస్తున్నాను. ఇక్కడ స్టాఫ్ అని రాస్తున్నా, ఫుల్ ఫామ్ స్టాఫ్ అని ఇస్తున్నాను. ఓవర్ డూస్ అవన్నీ ఇక్కడ ఇవ్వట్లేదు, తర్వాత అసైన్ చేస్తాం అవన్నీ. స్టాఫ్ అని ఇచ్చాము. ఇంకా డిఫాల్ట్ అన్నీ అలాగే వదిలేస్తున్నాము. ఒక టైప్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి డేట్ మన మంత్తో కానీ లేకపోతే డేట్ పలానా ఎక్స్పైర్ డేట్ మనం అక్కడ ఇవ్వాలి యూజర్స్కి. ఆ టైప్కి ఎక్స్పైర్ డేట్ జనరల్గా అవసరం లేదు, దీంట్లో ఇవ్వాలన్నమాట. ఏదో ఒక ఎక్స్పైర్ డేట్ ఇవ్వాలి వాళ్ళకి, ఎప్పటి వరకు వాళ్ళ పీరియడ్ అనేది, ఆ టైప్ ఆఫ్ యూజర్స్కి. మనం ఇవన్నీ ఇక్కడ ఇప్పుడు అవసరం చేస్తున్నాం లేదు, మనం తర్వాత క్లియర్గా యూజర్స్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ చేసేటప్పుడు మనం దాని గురించి డీటెయిల్గా చూద్దాం. నెక్స్ట్ వర్క్ ఇచ్చేసి నెక్స్ట్ అయిపోతుంది. నెక్స్ట్ క్రియేట్ సూపర్ యూజర్ అనమాట. అంటే ఒక అడ్మినిస్ట్రేటర్ అనమాట. ప్యాటర్న్ అడ్మినిస్ట్రేటర్ ఒక యూజర్ని క్రియేట్ చేయాలి. ఇది ఈ పాస్వర్డ్ ఈ ఐడి తోటి మనం నెక్స్ట్ నుంచి ఎంటర్ అవుతాం అన్నమాట. ఇక్కడ మనం యూజర్ నేమ్ అవి ఇస్తాము, ఆ పాస్వర్డ్ కూడా ఇస్తాము. యూజర్ ఇస్తాము, యూజర్స్ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ లాగిన్ వాళ్ళ డీటెయిల్స్ ఫస్ట్ నేమ్ అవన్నీ డీటెయిల్స్ ఇస్తాం. కోడ్ నెంబర్ 1 ఇచ్చాము నెంబర్ అయితే. ఇక్కడ లాగిన్ నేమ్ యూజర్ నేమ్ ఇస్తాం. కింద అలాగే పాస్వర్డ్ కూడా ఇస్తాం అన్నమాట. ఈ లాగిన్ పాస్వర్డ్తో నెక్స్ట్ నుంచి ఒక హాల్లోకి లాగిన్ అవుతాం అన్నమాట. ఇందాక ఫస్ట్ టైం అది కావాలి, నెక్స్ట్ నుంచి అది అవసరం లేదన్నమాట. ఇక్కడ కన్ఫర్మేషన్ పాస్వర్డ్, ఈ పాస్వర్డ్ అప్పర్ కేసు లోయర్ కేసు న్యూమరల్స్ కూడా ఉండాలంటుంది పాస్వర్డ్లో. అందుకని మనం అప్పర్ కేసు లోయర్ కేసు లెటర్స్ కొన్ని న్యూమరల్స్ కొన్ని అన్నీ ఇవ్వాలి దీంట్లో. దాని ప్రకారం మళ్ళీ చేంజ్ చేస్తున్నాం. అప్పర్ కేస్ లెటర్స్ కొన్ని, లోయర్ కేస్ లెటర్ కొన్ని, న్యూమరిక్ కొన్ని ఇచ్చి ఇప్పుడు మనం మళ్ళీ పాస్వర్డ్ రీఎంట్రీ చేస్తాం. ఇది సూపర్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. దీంతో నెక్స్ట్ అడ్మిన్గా వెళ్తాం మనం. ఇక్కడికి క్రియేట్ ఏ న్యూ ఐటెం టైప్. ఒక ఐటెం టైప్ కూడా ఇవన్నీ ఇంతకుముందు ఫీచర్లో లేవు, ఇప్పుడు వచ్చేసి ఫస్ట్లోనే ఇన్స్టాలేషన్ అప్పుడు అడుగుతున్నారు ఇవి.
కనీసం ఒక ఐటెం టైప్. ఇక్కడ బీకే ఇచ్చి బుక్ అని ఇస్తున్నాను. ఒక టైప్ ఇస్తున్నాను. బుక్. అన్నీ ఒక యూజర్ నేమ్, ఒక టైప్ ఆఫ్ యూజర్ అన్నీ ఇక్కడ ఇలా ముందు ఇన్‌స్టాలేషన్ అప్పుడే కంపల్సరీగా ఎంట్రీ చేస్తున్నారు ఇప్పుడు. కొత్త వెర్షన్స్‌లో. కంప్లీట్ అయింది. ఇవి వచ్చేసి మనకి డ్యూస్ అసైన్స్ మాట. ఆయన్ని అసైన్ చేయడం మాట. అవి డిఫాల్ట్‌గా ఉన్నాయి. అవి మనం తర్వాత దాని గురించి డీటెయిల్స్‌గా నేను వివరిస్తాను. ఇక్కడ డిఫాల్ట్ ఏమున్నాయో అవి అలాగే వదిలేసి మనం నెక్స్ట్ స్టెప్‌కెళ్దాం. డ్యూ డేట్స్‌కి ఎన్ని రోజులకి, ఎంత ఫైను అయన్నీని. అవన్నీ నెక్స్ట్ కంప్లీట్ అయిందన్నమాట. ఇక్కడ కంప్లీట్ అయింది. వెబ్ ఇన్‌స్టాలర్ కంప్లీటెడ్. ఇప్పుడు మనం యూజర్ అసైన్ చేసాం కదా! ఆ యూజర్ తోటి పాస్వర్డ్ ఇప్పుడు ఇంత ముందుగా ఇచ్చిన పాస్వర్డ్ అంటే సూపర్ యూజర్ ఇక్కడ నుంచి అడ్మిన్ అన్నమాట. అడ్మిన్ నేమ్, యూజరు, పాస్వర్డ్ ఎంటర్ అయిపోయాం లోపలికి. ఇది కొహా మెయిన్ పేజ్ ఇది. ఇక్కడికి ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయ్యి మనం కొహాలోకి ఎంటర్ అయ్యామన్నమాట. కొహాలో ఇవి మెయిన్ మెనూస్. అబౌట్ కొహా చూసినప్పుడు మనం ఏ వెర్షన్ ఇన్‌స్టాల్ అయిందో అంతా మనకు కనిపిస్తుందన్నమాట. MySQL ఏంటి, కొహా ఎన్నో వెర్షను, MySQL వెర్షను, ఏ రోజు ఇన్‌స్టాలేషన్ చేసాం, ఆ ప్యారలల్ వెర్షన్స్ ఇవన్నీ అబౌట్ కొహా ఇచ్చినప్పుడు అక్కడ దాంట్లో డీటెయిల్స్ కనిపిస్తాయన్నమాట. ఇప్పుడు 21.11 అంటే 2021లో నవంబర్ నెలలో రిలీజ్ చేసిన వెర్షన్. అంటే లాస్ట్ మంత్ నవంబర్ 26వ తేదీ రిలీజ్ చేశారు ఈ న్యూ వెర్షను. ఈ వెర్షన్ ఇప్పుడు డైరెక్ట్ ఇన్‌స్టాల్ అయిందంట. స్టేబుల్ అంటే రీసెంట్‌గా ఉంటది. ఓల్డ్ స్టేబుల్ అంటే అంతకుముందు వెర్షన్. అంటే మనకి మేలో ఏదైతే రిలీజ్ అయిందో ఆ మే వెర్షన్ ఓల్డ్ స్టేబుల్ అంటే అది ఇన్‌స్టాల్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఓల్డ్ స్టేబుల్ ఇచ్చాం కాబట్టి ఈ న్యూ వెర్షన్ రిలీజ్ అయింది. మీరు లైబ్రరీ పర్పస్ కోసం మటుకు కంపల్సరీగా ఓల్డ్ స్టేబుల్ ఇవ్వండి. ఎందుకంటే దాంట్లో బగ్స్ ఉన్నా కూడా రెక్టిఫై చేసి ఉంటుంది. నేను ఇక్కడ ప్రాక్టికల్ పర్పస్ లేటెస్ట్ వెర్షన్ ఇన్‌స్టాల్ చేశానన్నమాట. మనం అక్కడ అసైన్ చేసేప్పుడు స్టేబుల్ అనే దగ్గర ఓల్డ్ స్టేబుల్ అని ఇస్తే చాలు ఫస్ట్ కమాండ్ దగ్గర. అప్పుడు ప్రీవియస్‌ది ఇన్‌స్టాల్ అవుతుందన్నమాట. ఇది ఇక్కడ చూడు యూజరు, అక్కడ లైబ్రరీ, విట్స్ సెంట్రల్ లైబ్రరీ. అది ఆ లైబ్రరీలో నుంచి మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం ఇందాక వెళ్ళింది అదొకటే కదా క్రియేట్ చేసింది. అక్కడ సెటప్ లైబ్రరీలో మనం లైబ్రరీస్ డెఫినెట్ క్రియేట్ చేసినప్పుడు వాటిలోకి వెళ్ళొచ్చు అన్నమాట. ఇది కంప్లీట్ ఇన్‌స్టాలేషన్ ఆఫ్ కొహా.